హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోవాలా. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడిని. మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాడాలంటే భయం. అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి. సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు అదే చుట్టాలు వచ్చారు. పండగ తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కూడా కొంచెం కూర్చోబెట్టారు. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి, ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మండపం తీసుకెళ్ళారు, పీటల మీద కూర్చోబెట్టారు. పంతులు పెళ్లి కూతురుని తీసుకురామ్మా అన్నాడు. వాళ్ళ చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది. అది చిచి నా నోటితో నేను చెప్పలేను, మీకు అర్థమేముంటుంది కదా. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శార్కాశములు ఎటకారంలో సచ్చిన పోని ఇంకెంతసేపు చంపుతారండి. చేస్తా ఎదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి. ఒసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా. మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నార్సింగి పిఎస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఉండాల్సింది. దాంట్లో ఇప్పుడు రెండు ఇష్యూస్. ఒకటి, ఇంతకు ముందు ఒకసారి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చి వెళ్ళింది ఆమె. ఏది ఒక 4 రోజుల క్రితం అనుకుంటా. ఆమె వచ్చి నన్ను రాజ్ తరుణ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసిచ్చి వెళ్ళింది. మేము ఒక నోటీస్ ఇచ్చాం. అంటే బెదిరిస్తున్నారంటే ఫిజికల్గా బెదిరించడం ఒకటి ఉంటుంది, లేదా ఫోన్లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం. ఆ క్లారిటీ ఇస్తే కదా మనము వాళ్ళ సిడిఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికని అడిగాం. ఆ క్లారిటీ అడిగాం అని. అందరు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అన్నారు. నోటీస్ కాదు, ఆ క్లారిటీ లేనిది ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ సడన్గా చేయలేము. చాలా సింపుల్ క్లారిటీ అడిగాము. దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమె వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నార్సింగిలో. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు నా భార్య కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరూ మీ అందరికి తెలుసు, చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చి ఉన్నాయి అందరివి. ఇది కొద్ది రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఇది చాలా ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఒకవేళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీత్యా చర్య చేశారు. ఎఫ్ఐఆర్ చేశాము. అదేగా 493 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని మనము తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అనుకుంటే, అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది, ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా, ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్కి సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. మనము ఇప్పుడు మీరు ఏది అది మాట్లాడినా ఇక్కడ నేను అది కాంట్రరీ అవుతుంది. ఇప్పుడు ఒక ఫోటో ఇస్తే అది సరిపోదని నేను కామెంట్ చేయలేను. అది ఆ చట్టంలో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్కి సరిపడే ఎవిడెన్స్ అయితేనేమో కేసు చేస్తాను, అతన్ని చర్య తీసుకుంటాను. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, లావణ్య ఎవరితో తిరుగుతుంది లేకపోతే ఎవరితో ఉంటుంది? లేదండి, రాజ్ తరుణ్ క్వార్టర్స్ లోనే ఉంటుందని మాత్రమే తెలుసండి. అంతే. మరి ఎందుకమ్మా ఆయనతో పాటు ఎందుకు ఉన్నాను అడగలేదా మీరు? వాళ్ళు చెప్పారా? 100% చెప్పారండి. ఉయ్యాల దంపాల సినిమాకి బిఫోర్ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అమ్మాయికి ఫోన్లో అది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఏదో దాని ద్వారా పరిచయం అయిపోయారండి. అతను ఆ హీరోని పైకి రావడానికి స్టెప్ కూడా మా ఫ్యామిలీనండి. 100% మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నానండి. డబ్బులు ఎంత ఇచ్చిందండి? మొత్తం లేదండి, చాలా ఉంటదండి, కానీ ప్రతి రూపాయి కూడా ఉంటదండి. ఉంటది రాసి పెట్టాం. కానీ
నేను ఇదే మీకు లెక్క చెబుదామని నేను చెప్పట్లేదండి. మా కూతురు అల్లుడు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేసేవాడిని, కానీ వేరే ఉద్దేశంతో కాదండి. వేరే ఉద్దేశం అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా అంటున్నారు. అది మీకు చెప్పారా ఎప్పుడన్నా? మా పాప చెప్పిందండి. మీ పాప చెప్పింది. గుళ్ళ టెంపుల్ ఎందుకు చేసుకున్నారమ్మా చాలా గ్రాండ్ అంటే, లేదు డాడీ సందర్భం వచ్చినప్పుడు అందరు మీడియా రావచ్చు, అందరు రావచ్చు, అందరు సంవత్సరంలో ఒకటే పాప అండి మాకు, చాలా గ్రాండ్ గా చేద్దామమ్మా అని కూడా అన్నాము. అయితే ఇంకేదో సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది. ఆ మాట మాకు తెలుసండి, తనకు కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారా లేదో నాకు తెలియదు. మరి రాజ్ తరుణ్ ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అంటే తను సినీ స్టూడియోలో ఫుల్ బిజీ ఉంటాడు కదా సార్. మేమేం చేస్తామంటే ఎప్పుడన్నా నైట్ లో ఫోన్ చేస్తా, బట్ లేదా నైట్ లోనే మేము సంగారెడ్డి నుంచి వచ్చి ఉండి ఒక రోజు ఉండి ఏదైనా అతను షూటింగ్ లేని రోజు మాట్లాడుతూ వెళ్తా ఉండేవాళ్ళం అండి. అంత తప్ప సపరేట్ మాట్లాడి షెడ్యూల్ ఫుల్ బిజీ ఉంటాడు కదండి. అట్లా. ఇప్పుడు పాపకి మరి ప్రెగ్నెన్సీ వచ్చింది తీయించారంటారు, మరి ఎప్పుడు కోపడలేదు? ఇదేం పనులమ్మా, పెళ్లి కాకుండా ఏం పనులు కాదండి. తప్పు ఆయన చేసినప్పుడు శిక్ష మా పాపకి ఎందుకు ఇవ్వాలి? ఓ మాట ఓకే ఒక బ్రోగా బ్రదర్ గా చెబుతున్నారు. తప్పు చేసిన తను పాప శిక్ష ఎందుకు పడాలండి? మనసులోనే ఉంచుకొని అంతే అనుకున్నారు. అసలు మరి పాపకి ఉద్యోగం ఏం చేసేది ఇదివరకు? అరే ఫుల్ నాలెడ్జ్ పర్సన్ అండి, అర్థమైంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆమెకు సమాధానం ఇవ్వలేదు. అలాంటి మెంటాలిటీ అవునండి. అలా చేసుకొచ్చాం స్టెప్ స్టెప్. అసలు ఇద్దరికి ఎప్పుడు కలిసిందంటారు? వీళ్ళిద్దరికి వచ్చేసి 14 years బిలో అండి. ఎలా కలిసింది మీకు ఐడియా? తను కుక్కడపల్లి కాలేజీలో చేసినప్పుడు ఇంకా అన్ని గుర్తుండవు కదండి. కాలేజీలో చేసినప్పుడు తను వైజాగ్ లో ఉండేవాడండి. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ పరిచయం అయ్యి ఇంకా ఫోన్ ద్వారా ఎలా మొత్తానికి అతనికి సంబంధం ఏర్పడింది. అంటే ఇప్పుడు పోలీస్ కేసులు కాకుండా ముందు ఒకసారి పెద్ద మనుషుల ద్వారా ట్రై చేపారా? అంటే కామరం అంటే లేదండి, వాళ్ళ పేరెంట్స్ మేము కూడా కలిసి చేద్దామండి. అంటే తను ఏమంటే చేద్దాంలే, ఇప్పుడు ఫుల్ షూటింగ్ లో బిజీ ఉంటాము, కనీసం మనకు 20 రోజులు టైం కావాలి, 1 month టైం కావాలి, బిజీ షెడ్యూల్ బిజీ ఉంటది కదా. ఏదైనా లేనప్పుడు లాంగ్ లో అందరి సమక్షంలో చేసుకుందామని తన పేరెంట్స్ ముందే తను చెప్పాడండి. మరి ఆత్మహత్య చేసుకుందాం ఇప్పటికైనా చెప్పారా? నాకు లేదండి, మా అడ్వకేట్ గారు చెప్పింది నాకు తెలియదు. ఎంబటి బయలుదేరి వచ్చారండి సంగారెడ్డి నుంచి. మా మిసెస్ వద్దామంటే తను షుగర్ పేషెంట్ అండి, పడిపోయింది. పడిపోయిందండి ఎంబటే. పక్కనే హాస్పిటల్ ఉందండి, స్పెషల్ అని వచ్చేసి షుగర్ పేషెంట్. మీరు ఏం చేస్తుంటారు? మీరు నాది బిజినెస్ అండి. బిజినెస్ చెప్పచ్చా? బిజినెస్ ఏంటో? పాన్ షాప్ అండి. పాన్ షాప్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. అంటే ఇప్పుడు మీ రేంజ్ కి మీరు పాన్ షాప్, అతను హీరో కదా, మరి దానికి అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హీరోకి పాన్ షాప్ కి బిజినెస్ కి తేడా ఉంది సార్. వాళ్ళిద్దరు ప్రేమ కదా. ప్రేమ వాళ్ళకి ఎంత ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు. మా దాంట్లో ఉన్న దాంట్లో మా పాపని ఒక లెవెల్లో. కానీ జైలుకి పంపించాడు అంటున్నారు. 100% అండి. అంటే తను పంపించిండని తన మీద నింద పెట్టానండి. మిసెస్ మాల్వి మల్హోత్రా వాళ్ళ కొడుకు మా పాపకు జైలు పోకముందు బిఫోరే నిన్ను జైలు పంపిస్తా రాజునగర్ పోతే, జైలు పంపిస్తా రాజునగర్ పోతే, అదానే వాళ్ళ ముగ్గురు కోరికలతోటి. కానీ కర్మ క్రియ వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరు కలిపి రాజు మీకు ఇచ్చారండి. రాజుకు పాపం తన్ని జైలు పంపించాలని లేదండి. తన్ని ఆ అబ్బాయి మీద నేను బదనాం చేయను. పేరు ఎందుకండి బ్యాడ్ నేమ్ చేయటం అని లైన్అప్ చాలా ఉంది. ఇప్పుడు రాజుని ఏమంటాడండి? మీ పాప దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడలేదంటే అండి, ఉంది కదా పక్కన మాల్వి మల్హోత్రా వలన ఆ అమ్మాయి యొక్క దాంట్లో పడిపోయాడు, మాయలో పడిపోయాడు. చాలా కన్నింగ్ అండి చీటింగ్. మా పాపని ఎదురుగా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చేసుకోవచ్చు. ఒక ఆడపాప నా మెసేజ్ చేయమని చెప్పండి, నా బలం ఏందో వాళ్ళ బలం ఏందో చూపించుకుంటాం. కాకపోతే నేను బలాల గురించి చెప్పట్లేదండి. పాపల మీద అలాంటి బ్యాడ్, తను కూడా ఒక ఆడపిల్ల కదా, ఆలోచించాలి కదండి. ఒక మాట అండి, ఒక ఫాదర్ గా ఒక బ్రదర్ గా ఒక పాపను చేసేటప్పుడు 4 రకాలు ఆలోచించాలి. ఇప్పుడు కూడా తన గురించి నేను ఏమైనా చెడు చెప్పానా, ఆ పాప గురించి ఏమైనా చెడు చెప్పానండి? ఎందుకంటే తను కూడా మా పాప లాగానే ఆడపిల్ల కాబట్టి తన్ని బదనాం చేయొద్దు, తనకి మంచిగా ఉండాలి. రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే. ఎన్నో ఆధారాలు ఈ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి 11 సంవత్సరాల డిసైడ్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి. ఇట్ ఈస్ ఎ డిసైడ్ఫుల్ మ్యారేజ్. ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసులుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ తరుణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని, ఈ అమ్మాయికి గుడిలో తాళి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఇన్ని సంవత్సరాల పాటు కూడా
ఎన్నో ఫంక్షన్స్ లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఆ అబ్బాయి కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్ని కూడా ఇన్ని రోజుల పాటు విధితారు. అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం, 2 రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం. కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత, ఒంటరిగా వెళ్ళిన తర్వాత, కుక్కల్ని చూసుకున్నట్లుగా అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాట్లో ఆత్మహత్యా సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి, అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా ఆ అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి, జీవితం మీద ఆశ పెట్టుకోవాలా, నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను, సడన్ గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో 50 మంది నీ బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యేది చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక 800 మందికో 700 పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మా. గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి, మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది, అసలు 493 చట్టమే వర్తించదని, కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని, పాపం ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు, పాపం అందరూ యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులో రాకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860తో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా 493 ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ 498 అయితే ఇవాళ 498 ఈ అమ్మాయి కట్టించకుండా 493 ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. కోహిబిషన్ కాస్డ్ బై ఎ మ్యాన్ డిసైడ్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. ఆ అమ్మాయితో గడపడం కోసం, శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైడ్ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి, ఓ పసుపు తాడి కట్టో, ఓ పసుపు కొమ్ము కట్టో, నిజమైన తాళి కట్టో హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులేవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్. కేసు నిలబడదో కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో, కేసు కట్టిన పోలీసు వారికి, బాధ అనిపించినటువంటి వ్యక్తికి, చేసేటువంటి మాకు తెలుసు. అంత ఆతృత ఉంటే, అంత సరదా ఉంటే, అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజ్ తరుణ్ అతని కుటుంబ సభ్యుల్లో కన్విన్స్ చేసి వకాలత్ తెచ్చుకుని ఆన్ రికార్డు కోర్టులో మా ప్రత్యర్థిగా కొట్లాడమని మనవి. ఆ యదవ తొత్తరంతా కూడా మీడియాలో చూపించి ఆ పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా, మీ యొక్క మేధో మదనం, మీకు న్యాయవాదులకు అంత నాలెడ్జ్ ఉంటే రాజ్ తరుణ్ కన్విన్స్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి, వకాలత్ మా కౌంటర్ గా ఫైల్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిసిపేటరీయో క్వాషో వేయండి, మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు, ఇవాళ అందరూ కూడా చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం. 1 week ago నాకు తను ఏదో వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు, ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు. ఆయన నేను ఆ కేసు గురించి చెప్పి, లేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము.
అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్ గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ. మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్ లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్ మెయిల్ గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్ గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు? ఏం జరిగింది? ఆల్రెడీ మీరు ఫైట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు కూడా నమోదైంది. అయినప్పుడు కూడా మీరు సూసైడ్ ఎందుకు చేసుకోకపోయారు? నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్ తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్.